గైస్ ఈ వీడియోలో మనం యాక్సెంచర్ రిలేటెడ్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఎవరైతే ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిపోయి వర్క్ డే మెయిల్స్ కూడా వచ్చేసి స్టిల్ ఇంకా బీజీవీ మెయిల్స్ ఎవరైతే రాలేదని కామెంట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోలో క్లియర్గా ఆన్సర్ చేస్తా. దీంతో పాటు ఫేజ్ 3 రిలేటెడ్ కొంచెం సర్ప్రైజ్ ఇన్ఫర్మేషనే వచ్చింది. సో దాని గురించి కూడా క్లియర్ చేస్తా. అండ్ దీంతో పాటు చాలామంది వరీ అవుతున్న క్వశ్చన్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేంట్రా అంటే స్టిల్ ఇప్పటికీ ఫేజ్ 1, ఫేజ్ 2 ఇంటర్వ్యూస్ అయిపోయి అట్లీస్ట్ వర్క్ డే మెయిల్స్ కూడా రాలేదని ఎవరైతే వరీ అవుతున్నారో వాళ్ళకి కూడా క్లియర్గా ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఏం జరగబోతుంది, లైక్ మీకు హోప్స్ పెట్టుకోవచ్చా లేదా మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆల్క్రిటీ వాళ్ళు అయితే మనకైతే హైరింగ్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు గైస్. దీంట్లో గుడ్ థింగ్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 2022 బ్యాచెస్ నుంచి 2023 అప్ టు 2026 బ్యాచెస్ వరకు ప్రతి ఒక్క బ్యాచ్ కూడా ఎలిజిబుల్ ఫర్ దిస్ డ్రైవ్. సో ఇట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ అయితే చెప్పాలి. సో ఈ వీడియోలో మనం వీటి గురించి అంతా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది గైస్ ఈ వీడియోలో అయితే మాత్రం. సో లాస్ట్ దాకా అయితే స్టిక్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ వన్స్ ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లోనే అప్లై లింక్ కూడా ఉంటుంది. సో మీరు డెఫినెట్లీ వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి. మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసిన తర్వాత మీకు కానీ హెల్ప్ అయింది అనుకుంటే మాత్రమే హై బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మనకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో గైస్. ఫస్ట్ అయితే మీ అందరికీ ఉన్న మెజారిటీ డౌట్ అయితే క్లియర్ చేస్తా. లైక్ వర్క్ డే మెయిల్ వచ్చింది, స్టిల్ బీజీవీ రాదని అయితే మీరు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో 1 or 2 పీపుల్కి రిప్లై ఇచ్చినా కూడా మెజారిటీ అదే క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. సో స్క్రీన్ మీద అయితే నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే ఇస్తున్నా. సో ఇదైతే మనకైతే రాకేష్ బ్రో అయితే సెండ్ చేశారు. మనకి ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకైతే రెగ్యులర్ టచ్లో అయితే ఉన్నారు. రిలేటెడ్ టు యాక్సెంచర్ డౌట్స్ మీద అయితే అడుగుతున్నారు బ్రో అయితే. సో ఇతనికి December 29th ఫేజ్ 1 ఇంటర్వ్యూ స్లాట్లో అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు తన ఇంటర్వ్యూ అయితే. రీసెంట్గా Feb 10th అయితే ఆ బ్రోకి అయితే వర్క్ డే మెయిల్ అయితే వచ్చింది. కాకపోతే మీరు ప్రీవియస్గా చూసిన స్క్రీన్ షాట్లో Feb 19 మిడ్నైట్ అయితే ఈ బ్రోకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రిలేటెడ్ మెయిల్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చెక్ చేస్తే 9 days అయితే పట్టింది ఈ బ్రోకి మెయిల్ రావడానికి. సో నాకు ఎస్టర్డే ఈ బ్రో అయితే ఈ స్క్రీన్ షాట్ సెండ్ చేశాడు. సో దాన్ని ఈ వీడియోలో అయితే మీకైతే చూపించా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సో మీకు వన్స్ వర్క్ డే మెయిల్ వచ్చిన తర్వాత లైక్ మీరు ఫేజ్ 1 నుంచి కంప్లీట్ చేసుకున్న, ఫేజ్ 2లో కంప్లీట్ చేసుకున్న, మీకు వర్క్ డే మెయిల్ వచ్చిన తర్వాత బీజీవీ మెయిల్ రావడానికి డెఫినెట్గా 1 week అయితే పడుతుంది అనేసి అయితే చెప్పా. సో ఈ బ్రోకి 9 days అయితే పట్టింది. సో మెజారిటీ అందరికీ 1 weekలో వచ్చేస్తుంది. కాకపోతే ఇలాంటి కొన్ని రేర్ అప్లికేషన్స్కి 7 to 9 days 10 days వరకు కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన దాని కింద చాలామంది కామెంట్ చేసింది ఏంట్రా అంటే, బ్రో మాకు 6 days అయిపోయింది, 7 days అయిపోయింది, బట్ స్టిల్ ఇంకా మాకు బీజీవీ మెయిల్స్ రావట్లేదు ఎందుకని అయితే అడుగుతున్నారు. సో దానికోసమే క్లియర్గా ఈ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి ఈ వీడియోలో ఈ స్క్రీన్ షాట్ అయితే యూస్ చేశా. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. సో ఒకవేళ మీరు కానీ ఫేజ్ 1 రిజల్ట్స్ నుంచి చూస్తే మాత్రం ఈ పాటికి మెజారిటీ మీ అందరికీ కూడా వర్క్ డే మెయిల్స్ అయితే వచ్చేసి ఉంటాయి 95%. సో స్టిల్ ఇంకా ఎవరికన్నా రాలేదంటే మెజారిటీ కొంతమంది సెలెక్ట్ అవ్వకపోవచ్చు, లేదు ఈ బ్రో లాగా కొంతమంది ఏదన్నా రేర్ అప్లికేషన్స్ కానీ హోల్డ్లో కానీ ఉంటే కొంచెం టైం తీసుకొని రావచ్చు. అంతేగాని మీరు ఇంకా దాని గురించి అయితే వరీ అవ్వకండి. లేదు మీరు ఫేజ్ 2 అంటే దానికి సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది, దాని గురించి డిస్కస్ అయ్యే టైంలో దాని గురించి అయితే మాట్లాడతా. సో ఇప్పుడు మీకైతే ఫేజ్ 1 దీని గురించి అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నా. సో దీంతో పాటు ఇంకొక స్క్రీన్ షాట్ అయితే ఇస్తున్నా. సో వీళ్ళు మెయిల్లో బీజీవీతో పాటు ఏ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలని అయితే ఇచ్చారు. దీని గురించి క్లియర్గా మీకు చెప్పాలంటే మెయిన్గా వీళ్ళైతే ప్రొవిజన్ సర్టిఫికేట్ గురించి మాత్రమే చెప్పారు. సో దీంతో పాటు కొన్ని సెకండరీ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. లైక్ మీకు మార్క్ మెమోస్ స్టార్టింగ్ ఫ్రమ్ 10th class నుంచి మీ రీసెంట్ గ్రాడ్యుయేట్ వరకు ఆ మార్క్ మెమోస్ అన్నీ కూడా కావాలి. సో దీంతో పాటు మీ ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ ఇవన్నీ కావాలి. సో ఇవి కానీ మీ దగ్గర రెడీగా ఉంటే అలాంగ్ విత్ మీ ప్రొవిజన్ సర్టిఫికేట్ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే క్లియర్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంట్రా అంటే ప్రతి దాంట్లో లైక్ మార్క్ షీట్స్లో కానీ, మీ పాన్ కార్డ్స్లో కానీ దీంట్లో అంతా స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ, ఎక్స్ట్రా గ్యాప్స్ కానీ, ఎక్స్ట్రా లెటర్స్ కానీ లేకుండా ఉంటే సరిపోతుంది. మీ బీజీవీ వచ్చిన తర్వాత మీరు క్విక్గా అప్లోడ్ అయితే చేసేయచ్చు వితౌట్ ఎనీ డిలే. సో దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి
మనకి ఈ మీ బీజీవీ మెయిల్స్ గానీ, వర్క్‌డే మెయిల్స్ గానీ స్లాట్స్ బేస్‌గా వస్తాయని నేను ప్రీవియస్‌గానే చెప్పా. సో, ఇక్కడ నాకు మీరు చేయాల్సిన కింద హెల్ప్ ఏందిరా అంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరు ఫేజ్ 1కి గానీ, ఫేజ్ 2కి గానీ ఏ రోజు అటెండ్ అయ్యారు మీ ఇంటర్వ్యూకి అండ్ దాని తర్వాత మీకు వర్క్‌డే మెయిల్ వచ్చుంటుంది గదా! సో, అది పర్టిక్యులర్‌గా ఏ డేట్‌లో వచ్చిందో కూడా డెఫినైట్‌లీ కామెంట్ అయితే చేయండి. ఇది ఎందుకు అడుగుతున్నారా అంటే సేమ్ మీతో పాటు మీ డేట్స్‌లో ఎవరైనా అటెండ్ అయ్యుంటారు గదా! సో, వాళ్ళకి ఇంకా కొంతమందికి వర్క్‌డే మెయిల్స్ రాకుండా పోవచ్చు. లైక్ బీజీవీ కూడా ఇంకా రాలేదు. సో, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో, లైక్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. లైక్ వాళ్ళ అప్లికేషన్ మాత్రమే డిలే. సో, వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేదనేసి. దాంతో పాటు నాకు కూడా తెలుస్తుంది. సో, మాక్సిమం ఈ 1 వీక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. లైక్ 1 వీక్‌లో వస్తుంది అనేసి. దాంతో పాటు ఇంకా మెజారిటీ దానికన్నా ఫాస్ట్‌గా వస్తుందా? లేకపోతే ఎంతమందికి దానికన్నా లేట్‌గా వస్తుందా? ఐడియా నాకు కూడా వస్తుంది కాబట్టి డెఫినైట్‌లీ మీరైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద మాత్రం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే రిలేటెడ్ టు ఫేజ్ 3 దాని గురించే ఇక్కడైతే ఆన్సర్ ఇస్తా. అదేంట్రా అంటే ప్రీవియస్‌గా చెప్పా ఫేజ్ 3 అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనేసి. బట్ ఇప్పుడు రీసెంట్‌గా నాకు ఇవాళ ఈ వీడియో చేసే 2 అవర్స్ ముందు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంట్రా అంటే మనకైతే ఫేజ్ 3 డిలే అవ్వబోతుంది. ఇన్ మోస్ట్ వరస్ట్ కేసెస్ క్లియర్‌గా వినండి. వరస్ట్ కేసెస్‌లో మాత్రమే ఫేజ్ 3 అయితే క్యాన్సిల్ అవ్వబోతుంది. దీనికైతే చాలా తక్కువ ఛాన్సెసే ఉన్నాయి. ఎందుకు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకైతే ఎగ్జాంపుల్‌తో చెప్పాలి అంటే వీళ్ళు యాక్సెంచర్ వాళ్ళు ఏఎస్‌సీ రోల్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 5000 ఓపెనింగ్స్‌ని అయితే తీసుకొచ్చారు. దట్ టూ ఇది మాస్ హైరింగ్‌లో. సో, ఇక్కడ వీళ్ళకి ఫేజ్ 1 రిజల్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. లైక్ వర్క్‌డే మెయిల్స్ గానీ, బీజీవీ గానీ, ఆ బీజీవీ కంప్లీట్ చేసుకున్న కొంతమంది పీపుల్‌కైతే ఆన్‌బోర్డింగ్ మెయిల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో, ఇక్కడ గానీ వీళ్ళకి మెజారిటీ పీపుల్ దొరికేస్తే లైక్ సెలెక్ట్ అయిపోయి వీళ్ళు ఆన్‌బోర్డ్ చేసేస్తే దీని తర్వాత ఫేజ్ 2లో రిమైనింగ్ వాళ్ళని కవర్ చేసుకుంటారు. ఇంకా ఫేజ్ 3కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఈ వరస్ట్ కేస్‌లో ఫేజ్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది సినారియో నంబర్ 1. కాకపోతే ఇది రేర్‌గా జరిగే ఛాన్స్ అయితే ఉంది. దీని తర్వాత సినారియో 2 ఏదైతే ఉందో ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 రిజల్ట్స్‌లో ఆల్మోస్ట్ ఒక 3000-4000 పీపుల్‌ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఫేజ్ 3 డెఫినిట్‌గా అయితే ఉంటుంది. కాకపోతే ఈసారి ఫేజ్ 3కి వీళ్ళ డేట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. డైరెక్ట్‌గా మెయిల్స్ అయితే సెండ్ చేస్తా అంటున్నారు. సో, అది ఇప్పటిదాకా మనకు క్లియర్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. అండ్ ఇక్కడ ఇంకొక గుడ్ థింగ్ వచ్చేసి ప్రీవియస్‌గా మనకి ఫేజ్ 2 రిజల్ట్స్ అయితే మార్చ్ ఫస్ట్ వీక్ వరకైతే మనకైతే టైమ్ ఇచ్చారు ఫర్ అనౌన్స్‌మెంట్. కాకపోతే ఇప్పుడు మనకి ఫేజ్ 3 డిలే అవ్వడం వల్ల దీన్నైతే మార్చ్ 20థ్ వరకైతే ఎక్స్‌టెండ్ చేశారు. సో, ఇక్కడ ఫేజ్ 2 వాళ్ళకైతే మాత్రం కొంచెం మంచి జరగబోతుందనైతే చెప్పాలి. ఎందుకంటే స్టిల్ ఎవరైతే వరీ అవుతున్నారో లైక్ టైమ్ అయిపోతుంది. స్టిల్ ఇంకా మాకు బీజీవీ రావట్లేదు. మేము సెలెక్ట్ అవ్వలేదేమో ఇలా ఎవరైతే వరీ అవుతున్నారో మీకు ఇక్కడ ఎక్స్‌టెండ్ అయితే అయ్యింది గైస్. సో, మీకు 20థ్ వరకు టైమ్ ఉంది. మార్చ్ 20థ్ వరకు. సో, మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. స్టిల్ చాలా టైమ్ ఉంది. మీకైతే మీ మెయిల్స్ అయితే వస్తాయి. వన్స్ మీకు గాని వర్క్‌డే మెయిల్స్ వస్తే మీరు డెఫినైట్‌లీ సెలెక్ట్ అయిపోయినట్లు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా దాని గురించి. సో, మీకు వర్క్‌డే మెయిల్స్ వచ్చిందంటే 20థ్ లోపల మీకు బీజీవీ రిలేటెడ్ మెయిల్స్ డెఫినిట్‌గా వస్తాయి. సో, దీని తర్వాత ఇంకా ఫైనల్ క్వెషన్ మనం యాక్సెంచర్ రిలేటెడ్ దీనికి ఆన్సర్ చెప్పి ఇంకా యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ర్యాప్ చేద్దాం. అండ్ ఈ క్వెషన్ వచ్చేసి మోస్ట్ ఎక్కువ మంది అడిగింది అండ్ ఎక్కువ మంది వరీ అవుతుంది ఏంట్రా అంటే లైక్ బ్రో మాకు ఇంటర్వ్యూ అయిపోయినప్పటి నుంచి అట్‌లీస్ట్ వర్క్‌డే మెయిల్ కూడా రాలేదు. సో, మేము ఇక సెలెక్ట్ అవ్వనట్లేనా? సో, దీని గురించి క్లారిఫై అవ్వండి అని అయితే అడిగారు. గైస్ ఒకవేళ మీరు గాని ఫేజ్ 1 నుంచి వస్తే మాత్రం ఫేజ్ 1 మీ ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి ఇప్పటి వరకు వర్క్‌డే మెయిల్ రాలేదు అంటే మీకు ఛాన్సెస్ ఇంకా ఆల్మోస్ట్ 0 గైస్. ఎందుకంటే ఫేజ్ 1 కంప్లీట్ అయితే అయ్యింది. కాకపోతే ఇక్కడ మీకు గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఇప్పుడు ఫేజ్ 2 రిలేటెడ్ మనకైతే 20థ్ వరకైతే ఎక్స్‌టెండ్ చేశారు. సో, కొంతమంది రేర్ అప్లికేషన్స్ ఎవరన్నా హోల్డ్‌లో ఉంటే లైక్ నేను ప్రీవియస్‌గా ఎగ్జాంపుల్‌లో చూపించా కదా! అలాగని ఎవరికన్నా ఉంటే సో, మీకు ఈ ఫేజ్ 2తో పాటు మీకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇట్స్ రియల్లీ రేర్. సో, దీంట్లో ఫేజ్ 1 వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. ఇక్కడ మనకి ఫేజ్ 2 వాళ్ళకొచ్చేస్తే మీకైతే అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు గైస్. ఎందుకంటే నేను ప్రీవియస్‌గా చెప్పినట్లు మార్చ్ 20 వరకైతే మీకైతే ఎక్స్‌టెండ్ చేశారు కాబట్టి, మీకు ఒకవేళ ఇది రాకపోయినా కూడా ఇప్పుడిప్పుడే జస్ట్ 2 డేస్ నుంచే స్టార్ట్ అయింది మీకు ఫేజ్ 2 వాళ్ళకి. సో, అప్పుడే మీరు నాకు వర్క్‌డే మెయిల్స్ రాలేదని అయితే వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, మీకు ఇంకా ఇంత టైమ్ ఉంది కాబట్టి డెఫినైట్‌లీ మీలో సెలెక్ట్ అయ్యి ఉంటే మాత్రం మీకు డెఫినైట్‌లీ అయితే వచ్చేస్తుంది. సో, దీంతో మనకి యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్‌కృతి హైరింగ్ గురించి డిస్కస్ చేసి ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాం. యాక్చువల్లీ దీన్ని నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనకి 2026 రిలేటెడ్ కాగ్నిజెంట్ ఎవరైతే చాలామంది అడుగుతున్నారో 2026 వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హైరింగ్ అనేసి వాళ్ళైతే డేట్స్ ఇచ్చారు. ప్రాబబ్లీ మనకి లింక్స్ కూడా వస్తాయి. కాబట్టి రేపు వీడియో దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నా. దీన్ని కూడా రేపే చెప్దాం అనుకున్నా. బట్ ఇట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే వీళ్ళు మనల్ని 2022 నుంచి 2026 బ్యాచ్ వరకు అయితే దీనికి ఎలిజిబుల్ అయితే చెప్పారు కాబట్టి దీన్ని ఇమీడియట్‌గా ఈ వీడియోలోనే చెప్తున్నా. ఎందుకంటే స్టిల్ ఇంకా ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆపర్చునిటీస్ కోసం. వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ గైస్. అండ్ దీనికి సంబంధించిన అప్లై లింక్ కూడా డెఫినెట్‌లీ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. మీరు వన్స్ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళైతే చెక్ చేయండి.
అండ్ వీళ్ళకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ కూడా ఒకసారి స్కీమ్ ఏదైతే ఇస్తున్నా ఒకసారి చెక్ చేయండి. అండ్ వీళ్ళ హైరింగ్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్ 90 మినిట్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 2 రౌండ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఎంసీక్యూస్, దాంతోపాటు 1 కోడింగ్ క్వశ్చన్, దాంతోపాటు 1 ఎస్క్యూఎల్ క్వశ్చన్. అండ్ దీంతోపాటు సెకండ్ రౌండ్లో 1 ప్రాజెక్ట్ బేస్డ్ క్వశ్చన్, 5 డిస్క్రిప్షన్ క్వశ్చన్స్. అంతే. జస్ట్ మనకి 2 రౌండ్స్తో అయితే మనకి ఈ హైరింగ్ వర్క్ ఫ్లో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళ కోడింగ్ క్వశ్చన్ ఏదైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నారో అదైతే మనకి మోడరేట్ టు హార్డ్ లెవెల్ అయితే ఉంటుంది. సో మరీ మీరు ట్రీస్, గ్రాఫ్స్, లింక్ లిస్ట్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ యారేస్, స్ట్రింగ్స్ అడుగుతారు. బట్ ఈ యారే స్ట్రింగ్స్లో కూడా మోడరేట్ టు హార్డ్ లెవెల్ అయితే అడుగుతారు. సో మీరు కానీ డిఎస్ఏ క్వశ్చన్స్ రెగ్యులర్ బేసిస్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, లైక్ హ్యాకథాన్స్ కానీ, మనకి వీక్లీ ఛాలెంజెస్ కానీ దీంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉంటే మీకు కొంచెం ఈజీగానే ఉంటుంది. సో దీంతో పాటు ఎస్క్యూఎల్ క్వశ్చన్ వచ్చేసరికి మాత్రం చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు ప్రీవియస్గా ఈ ఎస్క్యూఎల్ రిలేటెడ్ 50 క్వశ్చన్స్ మనకి లీడ్ కోడ్లో ఉంటాయి కదా, ఒక సెట్ లాగా. సో అది కానీ మీరు కంప్లీట్ చేస్తున్నా, లేకపోతే ఎస్క్యూఎల్ రిలేటెడ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తున్నా కూడా, మీకు దాని గురించి గుడ్ థింకింగ్ ఉన్నా కూడా మీకు డెఫినెట్లీ ఈ క్వశ్చన్ అయితే క్లియర్ అయితే చేయగలరు. సో అది గైస్ మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు వీళ్ళ హైరింగ్ ప్రాసెస్ గురించి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు కానీ వీడియో ఇక్కడ దాకా చూస్తే మాత్రం మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అయితే అయి ఉంటుంది. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్లే మీకు కానీ ఈ వీడియో నచ్చి హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం స్క్రీన్ మీద ఇంకొన్ని వీడియోస్ అయితే ఇస్తున్నా రిలేటెడ్ టు కాగ్నిజెంట్ ట్రైనింగ్ ప్రాసెస్ గురించి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి. దాంట్లో మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీకు కావాలంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. So that's it for this video guys. Thank you so much for watching. See you guys in the next one. Bye bye.